UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, రిమైండ్లోకి తీసుకోవడం జరిగింది. ఆయన అయితే జైలు కూడా పంపించడం జరిగింది అనమాట. కానీ జానీ మాస్టర్ నిజంగా చేశాడా, అసలు జానీ మాస్టర్ సంగతి ఏంటని చెప్పని, అంటే తన డే 1 నుంచి ఎలా ఉండేవాడు ఏంటనే విషయాలు అయితే మాత్రం పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అయితే మాత్రం కస్తూరి గారు రావడం జరిగింది. ఆమె కూడా వచ్చేటప్పటికి కొరియోగ్రాఫర్. సో ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాండి. రైట్ మేడం, ఇప్పుడు మెయిన్గా జానీ మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటే, అసలు మీకు జానీ మాస్టర్ గారు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు, అసలు ఆయన గురించి చెప్పండి ఫస్ట్. అసలు ఆయన గురించి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, 2000 అలా ఆ టైంలో వచ్చారు. నాకు తను స్టార్ట్ అయినాక ఒక 5-6 ఇయర్స్ తర్వాత పరిచయం. మీకన్నా? ఓకే అండి. అంటే ఎక్కడ, ఎవరి దగ్గర పరిచయం? అంటే మా యూనియన్లోనే పరిచయం. మేము మాకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఓకే, లేదా ఏదైనా వర్క్ ఉన్నా వెళ్తూ ఉంటాం కదా. సో అప్పుడు అక్కడ నుంచి పరిచయం అనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పరిచయం అదే టైంలో. సుమలత గారు. అంటే రైట్ అండి, సుమలత గారు. అయితే ఇంకో విషయం, సుమలత గారు అలియాస్ ఆమె ఆయిషా అని చెప్పని కూడా అంటారు, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు ఏంటంటే, చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు అక్కడ, డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు అక్కడ, అందులో లేడీస్ డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ స్టెప్స్ నేర్పించేటప్పుడు ఇట్లా రకరకాలుగా మీకు తెలియదని కాదు, సో ఇట్లా ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. తను చాలా వర్క్ మైండెడ్ అండి. వర్క్ మైండెడ్, వర్క్ విషయం ఆలోచిస్తాడు. తన సాంగ్స్ కూడా మనం ఒకసారి చూసుకుని ఉంటే ఒక్కొక్క సాంగ్ వెరైటీగా ఉంటుంది. ఆ థాట్స్ అంతా కూడా ఎంతసేపు ఏం చేయాలి, ఎక్కడైనా మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఏదన్నా చూసి కూడా ఒక థాట్ వస్తుంది అనమాట, ఈ సాంగ్ లో ఇలా చేయాలి, ఇలా చేయాలి. వర్క్ మైండెడ్, ఆ వర్క్ ఒక్కటే వచ్చి తనకి, అంటే ఓన్లీ కొరియోగ్రఫీ మట్టికి. వేరే యాక్టివిటీస్ అట్లాంటివి కూడా ఏముండదు అనమాట. సినిమా ఇండస్ట్రీ అంతవరకు. ఓకే, అయితే ఎందుకని మీ ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఎక్కువ బయటకు వినిపిస్తుంది, అదేవిధంగా చాలా మంది ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకని మీ దాంట్లో ఇలా జరుగుతున్నాయి? అన్ని ఫీల్డ్లో ఉంటాయండి, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. అవి బయటపడట్లేదు. కాకపోతే ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా అనగానే 4 రాళ్ళు వేస్తానికి ఫస్ట్ మన దగ్గరే ఉండుంటారు. ప్రతి చోట జరుగుతుంటుంది. జరగకూడదు అనేది, ఎక్కడ జరగలేదు అనేది చెప్పడానికి లేదు. సినిమా ఫీల్డ్లో ఎలా జరుగుతుందో ఆల్రెడీ తెలుసు అందరికీ. సినిమా ఫీల్డ్లో ఏంటంటే కొంచెం కలిసి ఉండడం కానీ, ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి, ఒక టైం ఉంటుంది, టైం చేసుకొని వెళ్ళిపోతాం. కానీ మా ఇండస్ట్రీ అలా కాదు, డే అండ్ నైట్ కూడా షూట్ ఉంటుంది, ఫారెస్ట్ లో ఉంటుంది, వేరే ఊర్లు వెళ్ళాల్సి ఉంటుంది, వారం ఉంటుంది, ఒక 1 మంత్ ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకునే వస్తారు సినిమా ఫీల్డ్ కి. తెలుసుకోకుండా ఎవరు రారు. ఒకప్పుడు అంటే తెలియకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని అవగాహనతోనే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివన్నీ చేయడం అనేది మాత్రము, ఒకవేళ నచ్చలేదు అనుకోండి, బలవంతంగా తీసుకు, రాక్షసులు కాదు కదా, వెనకటి కాలం కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి సీసీ ఫుటేజ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సినిమా అంటే ఒక్కరిద్దరే ఉండరు, ఒక 10, కనీసం చిన్న సినిమాని 30 మంది ఉంటారు. సో ఇంత పబ్లిక్లో వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి, మీరు వెళ్ళిపోండి. నచ్చలేదు అంటే నచ్చే రావాలి అని కాదు, ఒక వ్యక్తి మీకు ఎలా చేసిండొచ్చు. నేను నిన్న కూడా వేరే వాళ్ళు చెప్పాను, కొంతమంది డైరెక్టర్స్ అక్కడ ఎంత పెద్ద అందగత్తె కూర్చున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. వర్క్ మైండెడ్ ఉంటారు, అలా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. దీనికి అదే పనికి రారు కదండి. ఇది కళ. అందరికి ఏంటంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కెమెరామెన్ తన వర్క్ ఉంటుంది, లైట్ మెన్ వర్క్ ఉంటుంది, ఎవరి వర్క్ వాళ్ళకే ఉంటుంది. రాగానే ఇలా అమ్మాయిలతో కూర్చోవాలి, చూసుకోవాలి, ఇట్లా ఉండదు కదా. ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఓకే అండి, రైట్. అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఏదైతే ప్రాసెస్ నడిచిందో, ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏదైతే ఉందో అది కూడా ఫోక్సో కేసు మీద కూడా అయ్యింది. 367 అని చెప్పని ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది, నాన్ బెయిలబుల్ కేసు వచ్చేటప్పటికి. అయితే లైంగికంగా నన్ను వేధించాడు, అదేవిధంగా తను చాలా అబ్యూజింగ్గా ప్రవర్తించాడు నా దగ్గరకు వచ్చేటప్పటికి, క్యారవాన్ల సంగతి కానీ, లేదంటే ఇతర హోటల్స్లో ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆమె అందులో మెన్షన్ చేసి ఆమె చెప్పినవి ఇవన్నీ కూడా. అయితే దాదాపు 5 years నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పని అన్నారు. మరి ఈ 5 yearsలో కూడా తను చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి తను చెప్పడం అయితే జరిగింది. అయితే నేనేమంటానంటే, వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా, లేదంటే బలవంతంగా అవుతున్నారా? వాళ్ళంతలో వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది చాలా తక్కువ అండి. బలవంతంగా ఇస్తేనే ఛాన్స్ ఇస్తాను అనేది కూడా లేదు. అంటే ఈమె చెప్పడం కూడా అదే జరిగింది కదా. ఏమని?
ఈమె ఏదైతే అందో ఇప్పుడు తనకున్న ఆఫర్స్ అన్ని పోగొడతామని చెప్పని. అదే సార్ నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు జానీ మాస్టర్ ఒకటే లేడు కదా ఇండస్ట్రీలో, చాలా మంది పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా. ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్, ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిడితే, అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక 5 నిమిషాలు దొరకలేదు, సరే ఏదో చేసేస్తాను అన్నాడు, అనుకున్నాడు, వర్క్ ఇప్పియను అన్నాడు అనుకోండి. ఈ మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వచ్చు కదా. లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయిన వాళ్ళు ఉన్నారు, నీకు ఈ లాంగ్వేజ్ తెలుగు అని అవసరం లేదు కదా, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, బాంబే ఉంది, నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా. బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకొని వచ్చాడా, వేరే ఛానల్కి వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా, లేదంటే మిగతా మాస్టర్స్ అందరు కూడా జానీ మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా? ఎవరి దగ్గరైనా వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇంకొకటి, ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకు. అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి, బయటకు వెళ్ళకుండా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే చంపేస్తాను, ఒక గంట దొరకలేదా? పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? 24 hours చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అన్నప్పుడు తను ఉండాలిగా, వెంట ఉండాలి కదా. వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో, మీరు కూడా చూసుకుని ఉంటారు, ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ చుట్టాలు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఎవరో ఒకరు వస్తారు. లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం. ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళని గమనించమా? పోనీ అప్పుడు వాళ్ళ మదర్ అన్న పెట్టుండొచ్చు కదా. అంటే జస్ట్ నేను అలా అడుగుతున్నాను, అంటే వెటకారంగా కాదు, అప్పుడు చేస్తుంటే వేరేలాగా ఉండేదేమో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అదేనండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది, అది కూడా ఆమె